దీనికి రకరకాలుగా దేవుళ్ళ కథలు చెప్తారు. సైన్స్ ఏమో ప్రకృతి పర్యావరణము ఇవన్నీ చూసి చెప్తా వస్తుంది. యానిమల్ కింగ్డమ్ అని, ల్యాండ్ కింగ్డమ్ అని ఇవన్నీ చెప్తారు. మనం చదువుకున్నాము. అంటే మన చరిత్ర ఎక్కడి నుంచి ఉందంటే జీవం ఆవిర్భావం నుంచి ఉంది. అది మనము పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందులో మనం ఈ ప్రాంతంలో పుట్టాము, ఇక్కడ పెరుగుతున్నాము. ఇక్కడ చాలా నిషిద్ధమైన మన తెలుగులో ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు చాలా టైంలో సౌత్ గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు. కాలంలో అస్మక అని ఇక్కడ జనపదం ఉంటుందట. అందులో బావరి అని ఆయన ఒక బావరి కూడా బావరి అంటే నార్త్ తెలుగు ఏరియా నిజామాబాద్. బహుశా నాకు తెలియదు. బుద్ధుని కథల్లో బావరి పేరు ఉంది. అంటే తెలుగు వాళ్ళు అప్పటికే ఉన్నారు. తెలుగు 2003 ఏళ్ళ కింద ఆ బావరి వచ్చేసి బుద్ధుని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి అంటే బుద్ధుడు టైమే 2558 605 బహుశా అక్కడ మాట్లాడుతూ అప్పుడు ఇక్కడ నాగరికత ఒక సంస్కృతి ఒకటి మన తెలుగు వాళ్ళు మనంతా ఉన్నాం. అప్పుడు ఇట్లాంటి భాష తెలుగు ఉందో అప్పుడు వారి గురించి వాళ్ళు అది వేరే. అదేవిధంగా మనం చూస్తే అశోకుడి శాస్త్రాలు ఉన్నాయి. ఎక్కడ గుర్తు నుంచి చోదగిరి ఆ ప్రాంతం అంతా 15-16 ప్రాంతాల్లో సుమారుగా అంటే అశోకుడి శాస్త్రాలు ఉన్నాయి. బహుశా కడప ఉందో లేదో నాకు తెలియదు. అప్పటికన్నా ఇంపార్టెంట్ ప్లేస్ అశోక చక్రవర్తి మన సామ్రాజ్యం ఆయన 50 లక్షల కిలోమీటర్లు వాళ్ళు పరిపాలన చేసినారు. 50 లక్షలు ఎక్కడ కోట టిబెట్ నుంచి, ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ కాడి నుంచి, ఇటుపక్క అస్సాం వరకు, ఇటుపక్క పాండ్య వరకు సామ్రాట్ బిందుసార మౌర్య, అశోక మౌర్య, చంద్రగుప్త మౌర్య వీళ్ళంతా కలిసి జంబూ ద్వీపమే పేరు పెట్టుకుంటారు. అప్పుడు భారత కూడా వాడికి తెలియదు. ఆ భారతలో తర్వాత వచ్చింది జంబూ ద్వీపాన్ని పేరు పెట్టుకున్నారు. ఆ జంబూ ద్వీపం వచ్చేసి కొనకొండ దగ్గర గుటికల్ దగ్గర కొనకొండ ఉంది. అక్కడ వచ్చేసి జంబూ ద్వీప పటం కూడా ఉంది. అంటే ఈ ప్రాంతం అంతా ఉంది. అంటే అశోక్ చక్రవర్తి బహుశా వాళ్ళ జంబూ ద్వీపం వాళ్ళు ఏమనుకున్నారో ఇట్లా చక్రాల మాదిరి ఏదో అంతా ఉంది. కొన్ని ఇట్లాంటి మనం తెలుసుకోవాలి. మన ప్రాంతాల్లో ఏముందని చెప్పేసి మనమంతా ఉన్నట్టుండే ఆకాశం చుట్టూ పుట్లే. మనమంతా ఇక్కడ మనము మన పూర్వీకులు వాడి పూర్వీకులు అట్లా లెక్కేసుకుంటూ వస్తే మనము 10,000 15,000 ఏళ్ళ కిందట కూడా మన పూర్వీకులు వేసిన చిత్రాలు ఉన్నాయి. ఎక్కడ ముద్రూరు ఈ సైడ్ అంతా ఉన్నాయి. అదేవిధంగా అశోక్ చక్రవర్తి ఉన్నాయి. అశోక్ చక్రవర్తి టైంలోనే ఇక్కడ వచ్చేసి నందలూరు అడవుల్లో బిల్లేట్ అని చెప్పేది ఎప్పుడో లేచిపోయినాయి. ఎందుకంటే మనకు మూర్ఖత్వం ఉంది, తెలియతనం. మన పూర్వీకుల గురించి మనకేమి తెలియదు. ఎక్కడ రాయి దొరికితే అది పగలగొట్టడము, ఎక్కడ ఇటుక దొరికితే తీసుకుపోయి మన ఇల్లు కట్టు, లేదా అవి ఇంపార్టెంట్ ప్లేస్ వర్షిప్ ప్లేసెస్ అని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దానవరపాడు ఉంది జమ్మలవాడ దగ్గర. కొన్ని ఏరియాల్లో ఎక్కడ గుట్టలు ఇక్కడ గుండు కట్టుకోవడానికి మెయిన్లీ మన పూర్వీకులు అయ్యే చేస్తున్నారు. మన భక్తి, మన స్పిరిచువాలిటీ కోసం చెప్పి మనకి దానివల్ల ఏమంటే చరిత్ర కనుమరుగవుతుంది. అంతకుముందు మన పూర్వీకులు ఎవరు, ఎట్లా బతికినారు, ఏం చేసినారు అనేది కంప్లీట్గా తెలియకుండా పోతుంది. అసలు క్వశ్చన్ ఎవ్రీథింగ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. మన శ్రవణ సాంప్రదాయం అంటారు. శ్రవణ సాంప్రదాయము బుద్ధిజము, జైనిజము, అజగతులు, తర్వాత చార్వాకులు ఇవన్నీ మొత్తం 3,000 ఏళ్ల కిందటి నుంచే ప్రపంచం మొత్తంలో మనుషులంతా ఉంటే ఇక్కడ మటుకే క్వశ్చన్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేయండి అనేది మన పూర్వీకులు ఇక్కడ ప్రారంభించినారు. అది మన నిజంగా మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ప్రపంచంలో అంత మూర్ఖంగా ఏదో నరబలు ఇయడము, జంతువులు ఇయడము అంత కాకుండా ఇక్కడ ఒక నాగరికత, ప్రత్యేక నాగరికత ఇక్కడ ఒక శ్రవణ సాంప్రదాయం బయలుదేరింది. ఆ శ్రవణ సాంప్రదాయం వచ్చేసి దేశమంతా బుద్ధుని టైం తర్వాత దేశమంతా వ్యాపించింది. ఆ టైంలో అశోక చక్రవర్తి టైంలోనే ఇక్కడ నందులలో పైన చెప్పి చరిత్రకారులు ఉంటారు, అక్కడ పెట్టారని చెప్పేసి అప్పటి నుంచి సుమారు 1000-1200 ఏళ్ళు అది బాగా డెవలప్ అయింది. అందుకని కాజీపేట, నగనాథ, అహోబిలం కూడా చెప్తారు కదా. అహోబిలం కూడా ఇది రూయిన్స్ అని పోయినాయి. ఇప్పుడు నగనాథ మనం పోయింది, నేను అందరం కలిసి పోయినాము. అక్కడ నగనాథని కంప్లీట్గా అంటే నగనాథ అంటే శివుని మాదిరి చెప్తారు. ఇది శివుడా అని చెప్పి మరి నమ్ముతాం, చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి.
ఎందుకంటే మనం పూర్వ చరిత్ర అంతా కంప్లీట్గా మనం చూసి చేసుకున్నాం. విష్ణుపాదాలు పొలాల్లో దొరుకుతున్నాయి. అవి విష్ణుపాదాలు అంటారు. తీసిన చూసే బుద్ధపాదం. బుద్ధుడి టైంలో విష్ణు అనే పదం తెలియదు, ఎవరికి తెలియదు. ఒక భాగవత మతం అనేది భాగవత మతం ఉంది. అప్పటి కాలంలో విగ్రహాలు పెట్టుకోవడము అనేది బ్రాహ్మణ వైదిక మతంలో లేదు. విగ్రహాలు లేవు. విగ్రహాలు వచ్చేసి బుద్ధుడి టైం కాడి నుంచి వచ్చినాయి. అంతకుముందంతా వచ్చేసి ఈ శాతవాహన టైంలో, తర్వాత మౌర్యుల టైంలో ఫస్ట్ జైనులకు బుద్ధులకే వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. వీళ్ళకు విగ్రహాలు తెలియదు. తర్వాత ఇది విగ్రహాలు డెవలప్ చేయడము, గుళ్ళు కట్టుకోవడం ఇట్లాంటి ప్రారంభమైనది. అందుకోసం మనం ప్రతి ఒక్కటి ఏమంటే తెలుసుకోవాలి మన చరిత్ర. మనం ఇక్కడిక్కడ ఉన్నాము చెప్పేసి మనము ద్రవిడగా మన స్కిన్ ఇది చూస్తే మనం ద్రవిడము, నల్లోడము, మనం సౌతోడము, బహుశా ఇక్కడ హరప్ప అక్కడి నుంచి కొంతమంది వచ్చినాము, ఇక్కడ కలిసిపోయినారు, ఇక్కడ జాతుల్లో కలిసిపోయినారు చెప్పాలి. ఇక్కడ జాతుల వాళ్ళు అండమాన్ నికోబార్లో ఐలాండ్స్లో ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ కొద్ది 50 ఏళ్ళ కింద వాళ్ళంతా ఇండియాలోకి వచ్చినారు. ఆ అండమాన్ నికోబార్ ట్రైబ్స్ అన్నీ ఉన్నాయి. ఆ ట్రైబ్స్ మన జీన్స్ అన్ని దగ్గర DNA అనాలిసిస్ చేస్తే ఒకటిగా ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడ పినోళ్ళే, అక్కడి నుంచి ఇక్కడ పినోళ్ళే ఇంత ఉంది. తర్వాత శ్రీలంక ఇవన్నీ మన ఏరియాస్ ఉన్నాయి చూసుకుంటే. తిరుత కీరడి అని చెప్పి మన సౌత్ ఇండియా మదురై అదే కదా, మదురై దగ్గర కీరడి అక్కడ తవ్వుతా అంటే కదా హరప్పన్ టైపు ఎక్కడుందో ఇక్కడ కూడా అంత నాగరికత అన్ని బయలుదేరుతున్నాయి. ఇక్కడ ఏమంటే మనకు తవ్వకాలు లేవు. ఆరికాయలు డబ్బులు ఇరు చూసుకోరు, ఉండేటివి కూడా డిస్ట్రాయ్ చేసేస్తున్నాం. ఇర్విన్ న్యూమాయర్ అని చెప్పి ఆయన ఆస్ట్రియన్ ఆర్కియాలజిస్టు, ఆయన 1981లో వచ్చేసి పాపం ఎన్ని రికార్డ్ చేసేసి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఎన్ని పాపం అన్ని రికార్డ్ చేస్తే అందులో 80% పోయినాయి. వేల ఏళ్ళ నుంచి ఉండేటివి ఇప్పటి కాలంలో వీఆర్ సో ఎట్లా అయిపోయినామంటే పూర్తి నాశనవాదులము, డిస్ట్రక్షన్ చేసేస్తున్నాము, పూర్తి తుడిచేస్తున్నాము, చాక్ పీసులతో ఉద్దేస్తున్నాము, వాళ్ళ ఇటుకల్ని తీసేస్తున్నాము. ఇవన్నీ మనం మన వారసత్వం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో కూడా నా తాతలు మన తాతలు ఎవరో ఉన్నారు. నిజమా కాదా? 12వ శతాబ్ది వరకు ఈ ప్రాంతం రాయలసీమ అంటారు. చాలామంది ఏమనుకుంటారు రాయలసీమ అనే పదం వచ్చేసి కృష్ణదేవరాయల టైంలో కూడా ఉందయా, ఇది రాయలసీమ అంటే కాదు. రాయలసీమ అనే పదం వచ్చేసి 1900s బిగినింగ్లో ఏదో ఇక్కడ పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతం పేరంతా రేనాడ్ అనమాట. రేనాడ్ సీమ ఈ రేనాడ్ సీమ అది మురక సీమ అని, రేనాడ్ సీమ అని, అస్మక అని, ఇటు రేనాడ్ సీమ అనేవాళ్ళు. విష్ణుకుండు టైంలో తర్వాత ఏదో అన్నీ మారిపోయినాయి. అంబదేవుడు అని చెప్పి ఇప్పుడు మనం అంబరం ఉంది, అంబరం చెరువు ఉంది. ఇట్లాంటి మనం చూస్తూ ఉంటే ఒక కాయస్థుడు ఎక్కడో ఆయన నార్త్ నుంచి వచ్చినారనుకుంటే ఇక్కడ సెటిల్ అయినారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఈ ప్రాంతాన్ని అంతా పరిపాలించినారు. అంబదేవుడు ఎవరుంటే రుద్రమదేవి అంటే కాకతీయుల వాళ్ళ సామంతులు ఇక్కడ ఏరినారు వాళ్ళు. వాళ్ళే గండికోట, ఒల్లూరు ఇవన్నీ కూడా చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. అదే మన రైతులను దీన్ని కాపాడేదాని కోసం అని చెప్పి రైతు నాయకులుగా అయ్యి వాళ్ళే సామంతులు అయిపోయి కాకతీయుల టైంలో ఉన్నారు అంబదేవుడు. అందుకే చాలామంది ఇప్పటికీ అంబదేవుడు శాసనాలు ఉన్నాయి. మన రాయలసీమ అంటే కృష్ణదేవరాయల టైంలో కాదు, అంతకుముందు ఒక 300 ఏళ్ళు 400 ఏళ్ల కిందట వచ్చేసి అంబదేవుడు ఇక్కడ పరిపాలించినాడు. అంబదేవుడి గురించి ఇప్పటికీ ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. చాలా బాగా డెవలప్ చేసిన అంటే ఇక్కడ అంతా అనేసి. ఇంకొకటి ఆయమ్మ రాణి రుద్రమదేవి వచ్చేసి ఈయన కప్పం కట్టలే, ఇక్కడ కరువు, నీళ్లు పడలే, వర్షాలు లేవు, మేము కట్టలేము అంటే ఆయమ్మ ఒక 20,000 మంది జనం వేసుకొని వచ్చి ఏంది మిమ్మల్ని దక్షాలు చేస్తా, కొట్టేస్తా, మీ ఆస్తం దోచేస్తా అని చెప్పి అయ్యమ్మ వస్తే అంబదేవుడు 5,000 సైనికులతో పోయేసి ఆ త్రిపురాల దగ్గర తొనకొండ దగ్గర అటాక్ చేస్తాడు. చేసి ఒళ్ళంతా దరిద్ర అప్పటికి 22 ఏళ్ళు ముసింది. ఎవరు? రుద్రమదేవి. ఇవన్నీ చరిత్రలో చాలా వరకు లేవు, కానీ ఇప్పుడు శాసనాలు దొరుకుతున్నాయి. ఏంటంటే శివనాగిరెడ్డి గారు చెప్పారు. ఆయన వచ్చేసి ఆమె తర్వాత ఆ యుద్ధం జరిగినాక 4-5 నెలల కల్లా చచ్చిపోయింది. ఆ గాయాలతో ఆ సెప్టిక్ అయ్యి గాయాలంటే పాపం చచ్చిపోయింది. పాపం ఆయమ్మ ముసలాగా వచ్చింది. వాళ్ళ బంధువులే అంటే అంబదేవుడు అంటే మన చరిత్ర అంత ఉంది ఇక్కడంతా. మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో తెలుసుకోవడం ఒకటే కాకుండా మన పూర్వీకుల ఆనవాళ్ళను మనం రక్షించుకుంటాము. మనం ఎక్కడ కనీసం తీసుకుని మ్యూజియంలో ఇచ్చేస్తాము, మ్యూజియంలో కాపాడుకుంటాము, ప్రతి ఇటుక కాపాడుకుంటాము, ప్రతి కట్టడము కాపాడుకుంటాము. అంతేగాని ఆ ఇటుకలు ఆ రాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టిస్తారు. ఇప్పుడు గుళ్ళు రేపు ఇంకొకటి వస్తుంటే మళ్ళీ అది మరి
సో మన చరిత్ర గురించి మన పిల్లలకు అవగాహన ఉండేట్టు, మన ప్రజలకు అవగాహన ఉండేట్టు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన పూర్వీకుల సాంప్రదాయం ఇది ఒకే విధంగా లేదు, మారిపోతా వచ్చింది. శ్రవణ సంప్రదాయం ఇక్కడ దానవుల పళ్ళు అంతా జైలు ఉన్నారు. అక్కడ వచ్చేసి 500 ఏళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఆయన షేక్ హుసేన్ గారు నాకు అంటారు, అప్పటికల్లా జైలుతో ఏమైనా అయ్యా వాళ్ళంతా అంటే వాళ్ళే సాలువులుగా మరిపినారు, ఎందుకంటే అప్పటికల్లా దస్తులు చేస్తున్నారు. ఆయన నాకు తెలియదు, ఆయన చరిత్ర చదివాడు షేక్ హుసేన్ గారు, ఆయన చెప్తాంటే నేను విన్నా. ఇది అంటే నేను ఇక్కడ పుట్టా, నేను ఇక్కడ ఏం చేద్దాం తెలుసుకోవాలి. నేనేదో పొద్దుకుల్లో అగస్త్య స్వామి వచ్చేసి ఇక్కడ ఉన్నాడు, ఆయన గుడి కట్టినాడు, ఆ గుడి తర్వాత నేను ఎవరితో పుట్టినామని కాదు. నా రక్తం, నా కణము, నా మాలిక్యూలు, నా టిష్యూ అంతా వచ్చేసి 300 ఏళ్ల కింద, 300 కోట్ల ఏళ్ల నుంచి ఉంది. అంటే 3 బిలియన్ ఇయర్స్ నుంచి మన లైఫ్ ఉంది, అక్కడి నుంచి మన కంటిన్యూటీ ఉంది. సో మన ప్రాంతంలో మన జిల్లి ఇప్పుడు ఇంటాక్ సంస్థ వాళ్ళు కూడుకుంటున్నారు. అట్లే మనమంతా కూడా కూడుకుని ఒక మన చరిత్రను, మన సాంప్రదాయాలను, మన వస్తువులను, మన పూర్వీకుల ఆవరణను కలుపుకోవాలి. ఇట్లాంటి పుస్తకాలు చెప్పి ఇంకా చాలా రావాలి. ఎందుకంటే మనం ప్రజలకు, మన పిల్లలకు, మనకు తెలియాలి, నిజ చరిత్ర తెలియాలి. అంతేగాని మనం మూర్ఖత్వం వచ్చేసి అదే మనలో మన మైండ్ తప్పివేయాలి. గతానికి వర్తమానికి మధ్య జరిగే సంభాషణే చరిత్ర అంటాడు హెచ్ఆర్ కార్ అనే చరిత్రకారు. అలాగూ గతంలో ఏం జరిగిందో తెలుసుకోకపోతే, మన చరిత్రను మనం తెలుసుకోకపోతే మన చరిత్రను మనం నిర్మించుకోలేమంటాడు అంబేద్కర్. అలాగూ మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. అయితే అది శాస్త్రీయమైన పునాదుల మీద ఉండాలి. అశాస్త్రీయమైన పునాదుల మీద మన చరిత్ర నిర్మితమవుతుంది. ఈరోజు అలాగే మన పాఠ్యగ్రంథాలు కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి పోయినా ఈ గుడి ఎలా ఉంటుందంటే పలానా ఆయన వచ్చినట్టు విషయం చెప్తారు. వాస్తవానికి అవన్నీ అబద్ధాలు ఉంటారు. అవి దానికి మూలం వేరే ఉంటుంది. అసలు ఆ గుడి రావడానికి మూలం వేరే కారణాన్ని పక్కన పెట్టి వేరే సృష్టిస్తారు. ఇలాగ పురాణాలు కూడా, కథలు కూడా రాశారు. శ్రీనాథుడు అయితే అనేక కావ్యాలు రాశాడు. వాటిల్లో నుంచే ఆ పంచారామాలు ఉన్నాయి, 5 ఆరామాలు ఉన్నాయి భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్. ఆ ఆరామాలు అంటేనే అర్థం బౌద్ధారామాలు అని అర్థం. వాటిని ఈరోజు శైవ క్షేత్రాలుగా మార్చేసి అవన్నిటికీ అక్కడ ఏర్పడడానికి ఏమేమో దేవుళ్ళని సృష్టించి కథలు కూడా అది శ్రీనాథుడు రాసినటువంటి కావ్యాలలో ఉన్నాయి. ఇటువంటివన్నీ దాన్ని ప్రచారం చేశారు నిరంతరంగా. ఇవి ఇట్లాంటి పురాణాలు కాకుండా వాస్తవ దాని మీద ఆధారపడిన చరిత్ర, దాని ప్రకారం మనం అర్థం చేసుకుంటే మొత్తం మనకు ఈ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఆ రకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలని బాగా వివరించి డాక్టర్ అశోక్ కుమార్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.